వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో మలక్పేట్ పోలీసులు ద్విచక్ర వాహన దొంగలుగా ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి సుమారు 12 బైకులు 2.5 లక్షల రూపాయల విలువ స్వాధీనం చేసుకున్నారు. పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. అధికారులు ప్రజలకు వాహనాలను సురక్షితంగా పార్కు చేయమని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వమని సూచించారు. ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర గ్లామర్ బైక్ పోయిందని చెప్పేసి ఎండి యాసిర్ షరీఫ్ అనే అతను మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మనం ఒక కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అది మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో. దానిలో భాగంగా మన క్రైమ్ టీము SHO మలక్పేట పి నరేష్ లాల్ DSI గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి చాలా బళ్ళు మన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కూడా పోవటం జరిగింది. మరి దీనికి సంబంధించి నేరస్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనకి నిన్నటి దినం ఈవినింగ్ టైంలో ముషంబాగ్ డిమార్ట్ దగ్గర ఒక వ్యక్తి ఈ మోటార్ సైకిల్ తీసుకొని, ఈ గ్లామర్ బైక్ మోటార్ సైకిల్ తీసుకొని పోతుండగా మనకి అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మనం అతను విచారణ చేస్తే అతను మనకి ఈ ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బైక్ అతను ఆధీనంలో జరగడం జరిగింది. హనుమకొండ కలెక్టరేట్ ఎదురు డెస్క్ జర్నలిస్టులు ధర్నా నిర్వహించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ జారీ చేసిన జీవో 252ను పాత విధానమైతే సవరించి అమలు చేయాలని, ఆయా డిమాండ్లను పరిష్కరించేదాకా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ వినతి పత్రం స్వీకరించారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం పరిసర అడవి ప్రాంతాల్లో పెద్ద పులి సంచారంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని డివిజనల్ ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ తెలిపారు. పాపికొండల నేషనల్ పార్కులో మగ పెద్ద పులి వదిలారని, సాయంకాలం తర్వాత గ్రామంలో ఒంటరిగా తిరగవద్దని, చిన్నపిల్లలను రాత్రి బయటకు పంపరాదు అని హెచ్చరించారు. పులికి జియో ట్యాగ్ అమర్చబడి 24 గంటలు పర్యవేక్షణ జరుగుతుందని, ఆవులు మేకలు పులి బారిన పడితే ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. సో ఎంటైర్ జర్నీలో ఎక్కడికి ఎవరికి కూడా ఒక చిన్న హాని కూడా చేయలేదు ఈ పులి. సో ఎవరి మీద ఒక చిన్న దెబ్బ కూడా, స్క్రాచ్ కూడా లేదు. చాలా మంచిగా బిహేవ్ చేసింది. హ్యూమన్స్ యాక్టివ్లీ అవాయిడ్ చేస్తుంది. ఎక్కడైతే హ్యూమన్స్ ఉంటారో యాక్టివ్లీ అవాయిడ్ చేసింది. ఎక్కడైతే హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, దాని నుంచి సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. మధ్యలో ఎక్కడైనా క్యాటల్ హాని అయింది కొంత ప్లేసెస్లో. సో అది తప్ప వేరే హ్యూమన్స్ అటాక్ అయితే ఇంతవరకు కూడా ఒక్క సింగిల్ రికార్డెడ్ ఇన్సిడెంట్స్ కూడా లేదు. అండ్ ఇంకో పారామీటర్ మనం యూజువల్లీ చూస్తాము, అడవికి వదిలిపెట్టే ముందు ఆ హెల్త్ స్టేటస్ ఒకటి చూస్తాము. దానికి ఇది పళ్ళు ఉంటాయి, అవి ప్రాపర్ ఇది ఉందో లేదో, లేకపోతే ఏమైనా పగిలినాయో లేదో ఇదంతా చేస్తాము. గోరలు చెక్ చేస్తాము. ఇదంతా చెక్ చేసి అది ఏజ్ అరౌండ్ 3.5 years ఉండొచ్చు. సో ఇదంతా చూసుకొని ఒక్కసారి కూడా హ్యూమన్స్ అటాక్ జరగలేదు కాబట్టి ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ అందరూ కలిసి డిసిజన్ తీసుకున్నాము దీన్ని వదిలేయాలని. సో దాంట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడ వదిలేయాలి ఇది అనేది. ఫస్ట్ NSTR అనుకున్నారు. మీకు అందరికి తెలిసినట్టు నల్లమల్ల అడవిలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని ఉంది. ఆ టైగర్ రిజర్వ్లో ఇది వదిలేయాలని అనుకున్నారు ఫస్ట్. కానీ అక్కడ దాదాపు మోర్ దెన్ 80-90 పులిలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నంబర్ చెప్పలేము. అక్కడ మేల్ టైగర్ టెరిటరీస్ చూస్తారు యూజువల్లీ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేల్ టైగర్స్ ఉంటే అదే ప్రాంతానికి ఇది కూడా మగ టైగర్ కదా, అదే ప్రాంతంలో వదిలిపెట్టారు.
బాపట్ల జిల్లాలో కౌలు రైతుల సమస్యలపై రైతు నాయకులు 30 గంటలు నిరాహార దీక్ష నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ 70% వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు ఉన్నప్పటికీ ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదని, కేవలం కొద్దిపాటి కార్డులు మాత్రమే ఇవ్వబడ్డాయని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రైతుల హక్కుల కోసం చట్టాలు అమలు కోరుతూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయంలో 170 మంది కౌలు రైతులు ఉంటే రైతులకే రావాలి కదా, కనీసం 5-6కైనా ఇవ్వండి అని చెప్పేసి కౌలు రైతు సంఘం తరఫున అనేక సందర్భాల్లో అయితే మేము చూస్తామని చెప్పేసి కలెక్టర్ గారితో సహా చెప్పారు. మేము ఒకటి అడగదలుచుకున్నాం, బాపట్ల జిల్లాలో కౌలు రైతులకి ఎంతమందికి కార్డులు ఇచ్చారు, ఎంతమందికి రుణాలు ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. 30 రోజులు ఈ పరిస్థితి మారకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. దానికి మన కౌలు రైతు సంఘం కార్యకర్తలు మిగతా సంఘాల సహకారంతో సన్నద్ధం కావాలి. నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో అరైవ్ అలైవ్ 2 కార్యక్రమంలో రోడ్డు భద్రత కోసం కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్పీ వినీత్ ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లకు ఉచిత కళ్లజోడు అందించారు. కాలుష్యం, దుమ్ము వల్ల కళ్ల సమస్యలు పెరుగుతున్నందున ప్రమాదాల నివారణ కోసం చెకప్ నిర్వహించారు. డీఎస్పీ లింగయ్య, అడిషనల్ ఎస్పీ సిబ్బంది, సీనియర్ కంటి వైద్య నిపుణులు ఆధ్వర్యంలో దాదాపు 100 మందిని పరీక్షించారు. Where certain guidelines participate, defensive driving, so we can reduce accidents. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది పార్ట్, అంటే విజన్ క్లారిటీ ఉండడం, దెన్ నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్ ఉండడం, దెన్ అదే దట్ ఈస్ లైసెన్స్ హోల్డింగ్, దెన్ తర్వాత లేన్ డిసిప్లిన్ ఉండడం, దెన్ నాట్ టు ఓవర్టేక్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ బట్ ఫ్రమ్ ది రైట్ సైడ్. సో ఈ నాట్ గోయింగ్ ఫర్ ఓవర్ స్పీడింగ్ అండ్ సిగ్నల్ జంపింగ్, ఈ బేసిక్ ఈ డిసిప్లిన్ పాటిస్తే 90% ఆఫ్ ద. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, బైరెడ్డిపల్లి మండలంలోని అంగన్వాడీ టీచర్లు ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, సిఐటియుకే ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, కనీస వేతనం 26,000 రూపాయలు, మినీ టీచర్లకు మెయిన్ గా పదోన్నతి, వేసవి సెలవులు, పని భారం తగ్గింపు, 4 యాప్లను ఒకే యాప్లో కలపడం, ప్రభుత్వ పథకాల వర్తింపు, మెనూ ఛార్జీలు, హద్దులు, రేట్లు పెంపు వంటి డిమాండ్లను వేస్తూ ప్రభుత్వం సమస్యలను చర్చకు పిలవాలని కోరుతున్నారు. అంగన్వాడీ సెంటర్లు పెండింగ్ ఉండే సెంటర్లు వెంటనే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. నేను వీకోట మండలం ఎర్రంపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అప్పుడు మాకు 225 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. కానీ అప్పుడు మేము మధ్యాహ్నం వరకే పనిచేసే వాళ్ళము. కానీ ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుండి మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు, అంటే ఉదయం 8:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాము. కానీ మాకు శాలరీ మాత్రము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లేదు. సమానంగా లేకపోయినా మాకేం బాధ లేదు, కనీసం మా శ్రమకు తగ్గ వేతనాన్ని. అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మేష లగ్నంలో వేద పండితులు ధ్వజారోహణం నిర్వహించి అనంతరం గరుడ పటంపై మంగళ వాయిద్యాలతో ఊరేగింపులు జరిగాయి. భక్తులు పూజల్లో పాల్గొని రాత్రి 7 గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఊరేగింపులో పాల్గొన్నారు.
ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు, శ్రీనివాసులు, ఆచార్యులు మరియు టీటీడీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం టీడీపీ పట్టణ నాయకులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్ మాట్లాడుతూ టీడీపీ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం నాశనం అయిందని, ప్రజలు వైసీపీని దూరం పెట్టారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం, పేదలు, బడుగు వర్గాల కోసం కృషి చేయడం అని పేర్కొన్నారు. టీటీడీ ఎప్పటికీ బడుగు బలహీన వర్గాలను అండగా పేదల అభివృద్ధి, సంక్షేమమే దిశగా కృషి చేస్తుందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద క్రియేషన్ సభ్యులున్న కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మన కోట సీతారామలక్ష్మి గారు కానీ, పార్టీ నాయకులు మెంటే పాసాద్ గారు, కోళ్ళ నాగేశ్వర గారు, యాంటర్ సింగ్ గారు, ఇలా ఎవరైతే ఉన్నారో మన పార్టీ నాయకులు ఎవరు చెప్పినా ఉంటే పార్టీకి కార్యకర్తలే పార్టీ అధినాయకులు అని చెప్తున్నారు. ఎందుకంటే మనది అతి పెద్ద భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ కాదు. ఏదైనా కార్యకర్తల ఒక మనోభావాలకి, కార్యకర్తల ఒక ఆలోచనలు తీసుకునే ముందుకు తీసుకెళ్లే పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా కార్యకర్తల ఒక సలహాలు, సూచనల ప్రకారంగానే శిక్షణా తరగతులు కానీ అలాగే ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత తరం లోకేష్ గారు కూడా పాటించడం జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా అందులో భాగంగానే ఏదైతే వార్డు స్థాయి నుంచి కూడా మన పార్టీ కార్యకర్తలకు వాటి కమిటీలు, అందులో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని వాళ్ళ సలహాలు, సూచనల్ని ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారి దృష్టిలో పెట్టి అలాగే రేపు పొద్దున భవిష్యత్ కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలనేది. అంగన్వాడీ టీచర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు స్థానిక కలెక్టరేట్ వద్ద రీలే నిరాహార దీక్ష ప్రారంభించారు. వారు కనీస వేతనం 26,000 రూపాయలు, మినీ వర్కర్లకు మెయిన్ పోస్టులు, సూపర్వైజర్లు భర్తీలు, పనిభారం తగ్గింపు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం పెంపు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, ఇతర సంఘాలు దీక్షకు మద్దతుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రజని, పిఎల్ఎస్ కుమారి, ఇందిర, అరుణ, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న నేడు చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకులుగా ఈ యొక్క వేతనాలు ఖచ్చితంగా పెంచుతాం. రోజు మేము చిన్నపిల్లల దగ్గర నుంచి కిషోర బాలికల దగ్గర నుంచి బాలింతలు, గర్భవతులందరికీ కూడా అనేక సేవలు అందిస్తున్నాం, పౌష్టికాలు అందిస్తున్నాం, నడుపుతున్నాం. అందులో పనిచేసే కార్మికులుగా ఉన్న మాకు మాత్రం వేతనాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వం పెంచట్లేదు. మరి వేతనాలు పెంచాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అలాగే 24 నుంచి 27వ తేదీ వరకు ఈ దీక్షలు చేపట్టాము. మా వేతనాలు పెంచడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాము. నిన్న మంత్రి గారు చర్చలు పిలిచారు. చర్చలు పిలిచినప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అప్పుడే దాదాపుగా 2 సంవత్సరాలు అయ్యాయి అధికారం. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు సంపద సృష్టిస్తాం, అందరికీ పంచిపెడతామన్నారు. సంపద సృష్టించామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న పేపర్లో కూడా ఇచ్చారు. కానీ ఈ రోజున ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అక్కడ పనిచేసే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కి ఈరోజు ప్రభుత్వం న్యాయం చేసి మహిళా దినోత్సవం వాళ్ళకి శుభవార్త చెప్పి వాళ్ళ మినిమం స్కేల్ వాళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Talking tree, kotta lessons nippy talking tree. Hey, cute rhymes party talking tree. Stories cheppidudu manaki nachedudu, learning tanni fun chese talking tree. Tree ni adugu nuvu anni cheppi neeku, anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా.
ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. కొత్త lessons నేర్పే talking tree. Cute cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My Talking Tree, your teacher from nature. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ వాసులు కల్తీ పాలు తాగడంతో తీవ్ర అస్తవ్యస్తకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా ఇప్పటికే 4 చనిపోయారు. 2 వెంటిలేటర్ పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పుడు మరో మహిళ సైతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆదిలక్ష్మి అనే మహిళ అస్తవ్యస్తకు గురవడంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఈ మహిళ సైతం కిడ్నీ సమస్యతో బాధపడుతోందని వైద్యులు వెల్లడించారు. బాధితులు అంతా కోరుకొండ మండలం నరసాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి పాలు తీసుకున్న వారే. ఈ డైరీ నుండి 106 కుటుంబాలకు ప్రతిరోజు పాలు సరఫరా అవుతోంది. ఇక ఇప్పటికే వచ్చిన క్లినికల్ రిపోర్టర్లో బాధితుల్లో రక్తం, యూరియా, సీరం, క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్టు వైద్యులు గుర్తించారు. బాపట్లలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. వారు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, వేసవి సెలవులు, జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నందున దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల కన్వీనర్ శరత్, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు శైలశ్రీ, హేమ మాలిని, సీతా మహాలక్ష్మి, హైమ తదితరులు పాల్గొన్నారు. అడుగుతున్నాం. ఈ రోజు ఐసిడిఎస్ వ్యవస్థ స్థాపించి 50 సంవత్సరాల పైన అయింది. కానీ 50 ఏళ్ల నుంచి కూడా మాకు కనీస వేతనాలు అమలు చేయండి, మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉంటే కూడా రోజుకొక ఆన్లైన్ వర్క్ తోటి రోజుకొక పని భారాన్ని పెంచి వర్క్ పెంచారే, ఒత్తిడి పెంచారే తప్ప ఈరోజు అంగన్వాడీల పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితి కనబడట్లా. ఒకసారి మన గతాన్ని ఆలోచిస్తే గత కాలంలో మరి మాతృ మరణాలు జరిగేవి, శిశు మరణాలు జరిగేవి, పిల్లలు చనిపోయేవాళ్ళు, తల్లులు చనిపోయేవాళ్ళు, గర్భధారణ సమయంలో, డెలివరీ సమయంలో మరి మదర్ చనిపోయేది. అలాంటి మాతృ మరణాలు, శిశు మరణాలు ఈరోజు మరి 50 ఏళ్ల నుంచి సేవలు అందిస్తూ వాళ్ళకి ఎన్నో చైతన్యాన్ని కలిగిస్తూ పిల్లల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తూ తల్లులకు పోషణ అందిస్తూ ఈరోజు అంతేకాకుండా గ్రామంలో బాల్య వివాహం చేపనివ్వండి, అందుకోసమే ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి అడగాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయో సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచి మా గ్రాట్యుటీ అమలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేఖా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన. బాపట్ల ఎంపీ తేర్నేటి కృష్ణ ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దళిత నాయకులు చీరాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ మాట్లాడుతూ ఐపీఎస్ అధికారికంగా సేవలంచిన ప్రస్తుతం ఎంపీగా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వ్యక్తికి రాజకీయాలు నేర్చుకోవాలని చెప్పడం సరైంది కాదన్నారు. బహిరంగ సభలో రాజకీయాలు నేర్చుకోవాలని వ్యాఖ్యానించిన గొల్లపూడి సుబ్బారావు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దుడ్డు జోసెఫ్, రాంబాబు, ఏసోబు పాల్గొన్నారు. రెండోది, అత్యున్నత ఉన్న పార్లమెంట్ లో ప్యానల్ స్పీకర్ గా ఎలా ఇస్తారు? అక్కడ వ్యవహారాలు ప్రజల్లో తీసుకెళ్లకుండా ఉండటానికి రాజకీయాలు చేయాలో అర్థం కావట్లేదు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్న విషయం మరి వాళ్ళు మర్చిపోతున్నారేమో. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ విధి విధానాలు అందరికీ తెలుసు. ఆయన పైన దుర్మార్గమైనటువంటి కులహంకారంతో మాట్లాడటం ఈ సుబ్బారావు గారికి తగదు. ఇలాంటి వాటిని మేము ఎస్సీ విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండవసారి ఎలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమని ఆయనకి హితవు పలుకుతున్నాము. సభ్యతా సంస్కారాలు నేర్చుకొని అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఇలా దూషించడం అనేది క్షమాపణ చెప్పాలని మేము. కాకినాడ జిల్లాలో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానంలో కాంగ్రెస్ నాయకులకు స్థానికుల గౌరవం లేకుండా గోబ్యాక్ నినాదాలతో నిరసన వ్యక్తమైంది. వైతిలింగం నారాయణ స్వామి స్థానిక ఎమ్మెల్యేను కూడా అడ్డుకుని వెనక్కి పంపించడం చర్చనీయాంశంగా మారింది. యానం ఎన్నికల సమీక్ష కార్యక్రమంలో భాగంగా వాక్ ఫర్ యానం పేరుతో పుదుచ్చేరి నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఘోర అవమానం జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమీక్ష పేరుతో రావడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
వచ్చారు. ఎవరు వచ్చినా రాజకీయ నాయకులు పొలిటికల్ ప్రజలతో మాట్లాడించాలా, ప్రజలు మాట్లాడాలి. ఫస్ట్ ప్రజలు మాట్లాడకుండా అడ్డుకోవడం చాలా తప్పు ఉండేది. అలా ఎంపీ గారు వచ్చినా, సీఎం గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా వాళ్ళు పొలిటికల్ లీడర్లు కాబట్టి ప్రజలతో అడగాలి. ఫస్ట్ ప్రజలు అడగాల, నీ బాధ ఏంటి, నీ ఏంటి, ఎందుకు కూర్చున్నారు అని అడిగిన తర్వాత ప్రజలు అడగకుండా అడ్డుకోవడం చాలా తప్పు ఉండేది. నేను మాట్లాడించాలి ప్రజల్ని. నేను మాత్రం ఎవరు వచ్చినా సరే ప్రజలు వచ్చినప్పుడు మాట్లాడించాలి. ఫస్ట్ మాట్లాడించేది న్యాయవంత చట్టప్రకారంగా రాజ్యాంగం. బాపట్ల జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమం కోసం ముఖ్య చర్యలు తీసుకోవాలని డీజీపీకి లెటర్ రాసినట్లు మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. ప్రతి జిల్లాలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి సైనికులు వారి కుటుంబాలను తక్షణ సహాయం అందించాల్సిందిగా సూచించారు. అంతేకాక ఏపీ ప్రత్యేక సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయడంలో, విజయనగరంలో ఆర్మీ క్వాంటీన్ ఏర్పాటు చేయడం వంటివి లెటర్లో ప్రతిపాదించడాన్ని ఆయన అభినందించారు. గౌరవ హోమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారి సమక్షంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి వెటరన్స్ డే సెలబ్రేషన్స్ మరి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో జరగటం చాలా సంతోషం. మరి అలాంటి వేడుకకు మాజీ సైనికులను గౌరవించుకోవడం కోసం, మాజీ సైనికులను సన్మానించుకోవడం కోసం మరి హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి వంగలపూడి అనిత గారు తమ యొక్క అమూల్యమైన సమయం కేటాయించి రావటం చాలా సంతోషం. వారు మరి వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మరి ద్వారా మేము మరి మన సభ్యులు కూడా అక్కడ శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారికి మరి మాజీ సైనికుల సమస్యల మీద, ముఖ్యంగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ మడలో ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మరియు స్థానిక ప్రజలకు ప్రపంచ నీటిపిల్లి దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నీటిపిల్లి సంరక్షణ, వన్యప్రాణి చట్టాలు, అక్రమ వేటపై అవగాహన కల్పించారు. ఈ జాతి విస్తీర్ణం గత దశాబ్దంలో తగ్గి ఉందని, ఉల్లంఘిస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష వేట్లు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. నర్సరీ గ్రౌండ్స్ సీ ఫిష్ వచ్చి ఇక్కడ చిన్నపిల్లలు పెడుతుంది, గుడ్లు అవి పెడతాయి, ఎందుకంటే షేడ్ ఉంటుంది, తర్వాత రూట్స్ ఉంటాయి, రూట్స్ లోకి ఫిషెస్ పెద్ద ఫిషెస్ వెళ్ళవు. సో సీ ఫిష్ వచ్చి ఇక్కడ గ్లాస్ పండుగ పడతారు. కోరంగా వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ని ఫిషింగ్ క్యాట్ ఫిబ్రవరిలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు ఈ ఫిషింగ్ క్యాట్ ఇంపార్టెన్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలను కూడా ఇక్కడ ఫిషింగ్ క్యాట్ హెల్దీ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుందో ఈ ఫిషింగ్ క్యాట్ అన్నది ఈ ఫారెస్ట్ లో నివసిస్తూ ఉంటాయి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఫిషింగ్ చేసే ఏరియా అంతా కూడా విలేజ్ వాళ్ళందరూ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే అధికారుల క్రమశిక్షణ, చురుకుదనం అవసరమని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం కింద కేవలం 66.78% పనులు మాత్రమే పూర్తి అవడం, నిరుపేదలకు ఉపాధి అందించడం ఆలస్యం అవడంపై కలెక్టర్ ప్రశ్నించారు. అధికారులను సమన్వయంగా, నిర్లక్ష్యత లేకుండా చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఉద్యానవన శాఖ ఏడీఎంఏ ఖలీం, చుండూరు మండలం తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. మీరు గ్రీవెన్స్ పెండెన్సీస్ కూడా మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీకు డైలీ ప్రయారిటీ షీట్ ఇచ్చాను, ఒకసారి మీరైతే చూడండి. నెక్స్ట్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ చెక్ లిస్ట్ ఎక్కడ ఉంది, మేము వీళ్ళకి ఇచ్చేస్తాం, చేతికి ఇచ్చేస్తాం. మీ డిపార్ట్మెంట్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ చూసుకొని ఏమేమి చేయవలసినవి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వీఆర్ టెల్లింగ్ ఒక నోటీస్ ని మీరు బై వాట్సాప్ పంపించాలి, బై మెయిల్ పంపించాలి, ఒకరిని పంపించి చేతులు ఇచ్చేయమంటున్నాం. లైక్ దట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, సో మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
क्रू मेंबर्स है और बाकी 5 लोग जो है पेशेंट